మనుషుల్ని జంతువులతో పోల్చడం తప్పు. ఒక్కొక్కసారి ఇలాంటి చేస్తే మాత్రం ఆడియన్స్ ఊరుకోరు. నమస్తే గైస్, నేను మీ బీటీఆర్. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ చాలా క్యాజువల్గా వెళ్తుంది. గేమ్లో ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఎలాంటి టెన్షన్ కానీ ఏమీ క్రియేట్ అవ్వలేదు. జస్ట్ ఏంటంటే ఎవరు మట్టుకు వాళ్ళు ఒక స్ట్రాటజీస్ వాడుకుంటా జస్ట్ చాలా క్యాజువల్గా అనిపించింది గేమ్. వన్స్ ఒకసారి షష్ఠి వర్మ తీసుకున్న డెసిషన్తో గేమ్ అనేది యూటర్న్ తీసుకుంది. అది ఎలా అంటే తను రిమూవ్ చేసిన స్టిక్ ఏదైతే ఉందో, హ్యాండ్ దగ్గర ఉన్న స్టిక్ రిమూవ్ చేయడం వల్ల అసలు ఒక్కసారి గేమ్ అనేది యూటర్న్ తీసుకుంది అనమాట. లైక్ అప్పుడు అనిపించింది నాకు, సృష్టి వర్మ ఈజ్ ద గేమ్ చేంజర్ అని. యాక్చువల్గా గేమ్ అలానే ఆడాలి. గేమ్ ఎప్పుడు కూడా టాప్ ఎడ్జ్లో ఆడాలి. గేమ్ ఎప్పుడు కూడా అలా ఆడితే చాలా బాగుంటుంది. దాని కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి. షష్ఠి వర్మ అప్పుడు ఆ టైంలో నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఈ గేమ్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శ్రీజాని ఎవరు కూడాను అసలు టార్గెట్ చేయలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏంటంటే వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఒకరి టీంని ఒకరు డ్యామేజ్ చేసుకునే ప్రాసెస్లో శ్రీజాని వదిలేశారు. యాక్చువల్గా ఏంటంటే శ్రీజ పైన ఉంది. ఫస్ట్ కనుక శ్రీజాని టార్గెట్ చేస్తే కనుక మొత్తం శ్రీజకి ఫస్ట్ అవుట్ అవ్వాల్సింది శ్రీజానే. కానీ ఆ అవకాశం రాలేదు శ్రీజకి. వీళ్ళు కొట్టుకుంటా శ్రీజకి ఛాన్స్ ఇచ్చేశారు. ఆ ఒక్క అవకాశంతో సంజన గారు ఫస్ట్ వీక్ కెప్టెన్సీగా ఎన్నికయ్యారు. అది చాలా వెరైటీగా అనిపించింది. అసలు యాక్చువల్గా మనం అనుకున్నట్టు సంజన గారికి ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది అని అనుకున్నాం. అసలు సంజన గారి స్ట్రాటజీనా లేకపోతే లక్ ఫేవర్ చేసిందా అన్నది, లేకపోతే కోఇన్సిడెన్సా అన్నది మనం అయితే ఫైండ్ చేయలేకపోయాం. ఎందుకంటే ఆ షష్ఠి వర్మ తీసుకున్న డెసిషన్ తోని గేమ్ దాని షేప్ షకల్ మారిపోయినాయి. గేమ్ అప్పటి వరకు గేమ్ చాలా నార్మల్గా వెళ్తున్న గేమ్ షష్ఠి వర్మ చేసిన దాంతో యూట్యూబ్కి వెళ్ళిపోయి షష్ఠి వర్మ యొక్క టీం మెంబర్ అయిన రాథోడ్ కార్నర్ అయిపోయాడు. మొత్తం వీళ్ళందరూ ఏంటంటే రాథోడ్ని కార్నర్ చేసి రాథోడ్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్లో శ్రీజ అనేది సేఫ్ అయిపోయింది. సో ఇక్కడ సంచాలక్ కూడా ఒక వన్ సైడ్ డెసిషన్ తీసుకున్నాడేమో అని అనిపించింది. ఎందుకంటే కనుక సంచాలక్ మనీష్ గారు ఇమాన్యుయల్ విషయంలో కానీ లేకపోతే ఈ కంప్లీట్గా ఈ డెసిషన్స్ ఏదైతే తీసుకున్నారో కంటెస్టెంట్స్ని పిలిచే ప్రాసెస్లో కూడాను ఎక్కడో కొద్దిగా ఒక రాంగ్ వే అనిపించింది నాకైతే మాత్రం. సంచాలక్గా ఆయన ఫెయిల్యూర్ నా దృష్టిలో. సంజన గారు వన్స్ కెప్టెన్సీ అయిన తర్వాత ఆవిడ చూపించిన యాటిట్యూడ్ మాత్రం చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఎందుకంటే కూల్ డ్రింక్స్ అనేవి తీసుకోవాలనుకుంటే కనుక ఒక స్కిట్ చేసి నన్ను సంజన మహారాణిని ఇంప్రెస్ చేస్తేనే కూల్ డ్రింక్స్ ఇస్తాను అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ఒక స్కిట్ లాంటిది చేయించుకొని వాళ్ళ ఎంటర్టైన్ అయ్యి, ఓకే ఫైన్, ఎంటర్టైన్ అవ్వచ్చు. ఒక స్కిట్ అనేది ఆడియన్స్ని ఇంట్రెస్టింగ్గా చూసేలాగా చేస్తుంది. ఆబ్వియస్లీ అది 100% కరెక్ట్. కాకపోతే కనుక ఇప్పుడు ఇందులో సంజన గారు కొన్ని మిస్టేక్స్ చేశారు. అవి ఏంటంటే, ఒక సందర్భంలో ఏమన్నారంటే ఇమ్మాన్యుయల్ చేసిన ఒక వెధవ పని వల్ల, ఇమ్మాన్యుయల్ చేసిన ఒక వేస్ట్ పని వల్ల ఈ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని కనుక ఒకవేళ యానిమల్స్తో పోల్చితే కనుక మీరు ఒక్కొక్కరిని ఏ యానిమల్తో పోల్చుతారని చెప్పి ఇమ్మాన్యుయల్ గారు అడగడం జరిగింది. దానికి సంజన గారు ఓకే అని చెప్పారు. ఇమ్మాన్యుయల్ గారు ఇది మీకు కరెక్ట్ అనుకుంటున్నారా? వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తున్నాయి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఒక్కొక్కరిని యానిమల్స్తో జంతువు అన్న పేరే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. అలాంటిది ఒక ఫాక్స్తోని, ఒక హైనాతోని, లేకపోతే కనుక ఒక బేర్తోని, లేకపోతే కనుక ఒక స్లాత్తోని పోల్చడం ఎంత కష్టంగా ఉంటుంది. మిమ్మల్ని కూడా అలాగా పోల్చి ఒక పిగ్గులాగా పోల్చితే మీకు ఓకేనా? తప్పు. సో ఏంటంటే ఇమ్మాన్యుయల్ గారు కొంచెం ఆ లైన్ అనేది, థిన్ లైన్ అనేది అది క్రాస్ అవుతున్నారు ప్రతిసారి కూడాను. బట్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక మనిషి యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడడం అనేది అది రాంగ్. అది ఎందుకంటే మనోభావాలు దెబ్బతీయడం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద కామెడీ అంటే అది మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే చాలా మంది సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్, సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్, సెల్ఫ్ మేడెడ్ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడమో లేకపోతే బాడీ షేమింగ్ చేయడమో దాని నుంచి ఫన్ క్రియేట్ చేయడం అనేది 100% రాంగ్. కానీ ఇమ్మాన్యుయల్ గారి విషయంలో మాత్రం ఇది మాత్రం తప్పు. నేనైతే యాక్సెప్ట్ చేయను ఇది. ముందు ఇంకా వీక్స్ ఉన్నాయి కాబట్టి ఎలా ఆడతాడనేది వెయిట్ చేయాలి మనం. డే 4 ఎపిసోడ్ 6లో నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే హరీష్ గారి యొక్క ఇంటెలిజెన్సీ అనేది అసలు మనం ఇమాజిన్ చేయలేం. ఆ కూల్ డ్రింక్స్ ఏదైతే సంజన గారు చేసిన స్కిట్ కోసం కూల్ డ్రింక్స్ దాచేయడంలో
ఆయన సంజన గారికి తెలియకుండా ఒక కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఆయన దాన్ని హోల్డ్ చేసి వాళ్ళ టీం ఎవరైతే ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఒక 3 మెంబర్స్కి ఇచ్చిన తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత ఒక డిస్కషన్లో హరీష్ గారు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తనంతట తాను ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటున్నప్పుడు బిగ్ బాస్ సంజన గారిని అడుగుతాడు. సంజన గారు మీరు కెప్టెన్సీగా ఉన్న టైంలో ఎవరైనా ఇలాగ సెల్ఫ్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటే మీకు ఓకేనా అని అడుగుతారు బిగ్ బాస్. అప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా హరీష్ గారు అక్కడి నుంచి లేచి ఆ ప్లేట్ అక్కడ పెట్టి సంజన గారికి సారీ చెప్తారు. అసలు నాకు ఎంత నచ్చిందంటే అది, ఎందుకంటే ఒక పర్సన్ని తింటున్నప్పుడు కామెంట్ చేయడం చాలా తప్పు. అలాంటిది ఆ పర్సన్ దాన్ని రెస్పెక్ట్ చేసి ఆ ప్లేట్ అక్కడ పెట్టి సంజన గారికి వచ్చి సారీ చెప్పాడు. సారీ చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ, ఎందుకంటే ఇదంతా కంప్లీట్గా స్ట్రాటజీ అనుకోవచ్చు, పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకోవచ్చు. కానీ సారీ చెప్పాడు అంటే అక్కడ ఒక స్టెప్ ఆయన ఎక్కాడు. అది ఆడియన్స్ విషయంలో ఆయన ఒక స్టెప్ ఎక్కాడు. కానీ ఎక్కడో కొద్దిగా ఈయన ఇంటెలిజెన్స్ ఓవర్ స్మార్ట్ అని చెప్పి టీం మెంబర్స్ అంతా అనుకోవడమో, లేకపోతే ఏదో దానివల్ల ఆయన్ని కొంచెం అందరూ కార్నర్ చేస్తున్నారు, ఆయన అందరూ ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఆయన అందరూ టార్గెట్ చేసి ఆయన్ని హైలైట్ చేస్తున్నారేమని నాకు అనిపిస్తుంది. భరణి గారికి నెక్స్ట్ హరీష్ గారికి ఏదైతే టాస్క్ ఉందో టాస్క్లో ఇద్దరికి ఇబ్బంది అయింది, కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. ఆ డిస్టర్బెన్స్ కూడా ఆయన తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హరీష్ గారికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అక్కడ ఆ టాస్క్లో ఆయన గెలుస్తాడేమో, ఆయనకు కాన్ఫిడెంట్ ఉంటుంది కదా, నేనే గెలుస్తానని చెప్పి, మా టీమే గెలుస్తుంది, మేమే కెప్టెన్సీ అవుతామని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ కెప్టెన్సీ అంటే ఒక వీక్ కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ కదా, అది ఎవరికైనా పెయిన్ ఉంటుంది. కానీ భరణి గారు ఏంటి దాన్ని ఏదో ఓవర్లాప్ చేద్దామనో, లేకపోతే దాన్ని షుగర్ కోట్ చేద్దామనో, వాష్రూమ్లో భరణి గారు హరీష్ గారికి గుడ్ మార్నింగ్ చెప్తారు. ఆయన దాన్ని రిజెక్ట్ చేస్తాడు, ఎందుకంటే ఇన్హరెంట్గా తనకి ఆల్రెడీ ఆ పెయిన్ ఉంది. అరే ఇతని వల్ల నేను డ్యామేజ్ అయ్యింది, సో అందువల్ల ఈయన చెప్పిన గుడ్ మార్నింగ్ అనేది తీసుకోలేకపోయారు. అది ఖచ్చితంగా భరణి గారు యాక్సెప్ట్ చేయాలి. దాన్ని బయటకు తీసుకొచ్చి వేరే వాళ్ళతో మాట్లాడడం అంటే ఇదంతా ఎలా అవుతుందంటే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి దాన్ని ఒక కంటెంట్ క్రియేట్ చేయాలనే ఒక థాట్ ప్రాసెసా, లేకపోతే నిజంగా హ్యూమన్స్ ఎలా ఉంటారో కూడా మనకు అర్థం కాదు. అసలు బిగ్ బాస్ హౌస్లో చాలా మందికి తెలియని విషయం, ఒక దగ్గర ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ఫుడ్ దగ్గర ప్రాబ్లం వస్తుందంటే బిగ్ బాస్ ఫుడ్ దగ్గర ప్రాబ్లం రావాలని చెప్పి ఆ కాన్సెప్ట్ పెట్టాడు. 9 మంది కాంటెస్టెంట్స్ ఉంటే ఆ వీక్ లిమిటెడ్ ఫుడ్ ఎందుకు ఇస్తారంటే ఏళ్లలో ఎంతమంది సాక్రిఫైస్ చేస్తారు, స్ట్రాటజీస్ ప్లే చేస్తారు ఫుడ్ కోసం అని చెక్ చేయడం కోసం. ఎందుకంటే వెళ్ళగానే టాస్క్లు ఇచ్చేసి స్కిట్లు ఇచ్చేసి వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయలేరు, ఏదన్నా మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలి కాబట్టి ఫుడ్ ప్రాబ్లం అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఎక్స్ట్రాడినరీగా పేలింది అది మాత్రం, ఎందుకంటే 1 వీక్ ఈ వీక్ అంతా ఫుడ్ కోసమే డ్రాగ్ అయింది. అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. దీన్ని స్టార్ట్ చేసింది మాత్రం సంజన గారికి యాక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఆ కీ ఎలిమెంట్ అవుతారు మొత్తం ప్రాసెస్లో. ఆ కీ ఎలిమెంట్ అనేవారు ఇప్పుడు ఖచ్చితంగా సంజన గారే అవుతారు. రేపు ఎలిమినేషన్స్లో కూడా సంజన గారే మెయిన్ డెసిషన్ తీసుకుంటారేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ కెప్టెన్ అయ్యారు కాబట్టి పవర్ ఉంటుంది, ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ని యూజ్ చేసుకొని ఆవిడకున్న కాంపిటీషన్లో ఫీమేల్స్లో ఎవరైతే స్ట్రాంగర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమాన్యుయల్ గారు జంతువులతో మనుషుల్ని పోల్చడం అనేది తప్పు, అది మీరు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడాను. మీరు కామెడీ చేస్తున్నారు కదా అని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, బాడీ లాంగ్వేజ్ బాడీ షేమింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మరి మీ పేరెంట్స్ కూడా చూస్తారు. ఇంకా ఈ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఏదైతే కూల్ డ్రింక్ స్కిట్ ఏదైతే ఉందో దానికి ఒక టైటిల్ పెట్టారు, బర్రెల బండి అని. అది అంటే ఇట్స్ లైక్ బతుకు జట్కా బండి లాగా నాకు అనిపించింది. బాగానే పేలింది, ఎందుకంటే అందులో భరణి గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, అంటే లాయర్గా చేసి ఆయన కామెడీ ఆయన జోనర్ కాదు, కానీ ఆయన సీరియస్. ఎందుకంటే మనం ఆయన సీరియల్స్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ కొద్దిగా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిండు ఆయన. బట్ ఇక్కడ మాత్రం కామెడీ క్యారెక్టర్ చేసిండు. అది ఆయన జానర్ కాకపోయినా ఆయన తీసుకొని చేశాడు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఫన్ క్రియేట్ చేశాడు. యాక్చువల్గా మనకు కావాల్సింది, ఆడియన్స్కి కావాల్సింది అదే. ఇలాగ వాళ్ళు ఓన్గా క్రియేట్ చేయగలిగితే కనుక వీఆర్ హ్యాపీ, ఎందుకంటే మనకి కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఆ డే 4లో నాకు అసలు ఎలాంటి ఇంట్రెస్ట్
వీడియో చేయడానికి అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ రాలేదు. ఒక టార్గెట్ పెట్టుకున్నాను, రోజుకి అట్లీస్ట్ ఒక వీడియో చేయాలి, నా ఆడియన్స్కి నేను రోజు ఎంటర్టైన్ చేయాలి, సోషల్ మీడియాలో కంటెంట్ ఎలా ఉన్నా నేను ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, నా ఆడియన్స్ని నేను సాటిస్ఫై చేయాలి, నా సబ్స్క్రైబర్ని, నా వ్యూవర్స్ని నేను పెంచుకోవాలి అనే ఆలోచనతో చేయడం తప్ప కానీ నిన్న అయిన దాంట్లో అయితే మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. లాస్ట్లో ఎక్కడైనా ఇంట్రెస్ట్ వచ్చిందంటే షష్ఠి వర్మ గారి వల్ల వచ్చింది. కొంచెం గేమ్ అనేది కొంచెం వేరే లెవెల్ తీసుకోవడం వల్ల, వేరే టర్న్ తీసుకోవడం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది కానీ ఇంకేమీ లేదు. ఆ గేమ్లో రాథోడ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్ అండి. నిజంగా ఆయన హార్డ్ వర్క్కి, ఆయన పేషెన్స్ లెవెల్కి ఎప్పుడే కాదు ఒకటి గుర్తుపెట్టుకొని, మనిషికి కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచనతో కూడిన పేషెన్స్. అది నిన్న ఆయన అందరి మనసుల్లో ఒక ఒక ముద్రించుకునే పరిస్థితి వచ్చింది అంటే రాథోడ్ గారు చేసిన ఆ కష్టపడ్డ ఆ టాస్క్ ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చిందండి. ఒక మనసంతా కొంచెం అదోలాగా అనిపించింది నిజంగా చూడడానికి కూడాను. నిజంగా రాథోడ్ గారు మీరు ఇలాగే చేయండి, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎన్ని రోజులు ఉంటారన్నది ఎవరికీ తెలియదు. అక్కడ హౌస్లో బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు పెడతాడు, ఎప్పుడు ఎలిమినేషన్స్ ఎలా ఉంటాయి, ఏమీ ఉండదు. మీరు అనుకుంటున్నారేమో, చాలామంది అనుకుంటుంది ఏంటంటే టాస్క్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది అనుకుంటున్నారు. కాదు, బిగ్ బాస్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ కన్సిడర్ చేసేది ఏంటంటే ఆ వీక్ మొత్తం ప్లే వాళ్ళది ఎలా ఉంది, వాళ్ళకి ఓటింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అన్న దాని మీద ఆలోచిస్తారు. మీకు ఒక విషయం తెలుసా, అసలు సుమన్ శెట్టి గారికి ఉన్న నెగిటివిటీ ఇంతకు ముందు ఫస్ట్లో కంటెస్టెంట్స్లో ఎవరికీ లేదు. ఆయన మీద అంత లో కాన్ఫిడెన్స్ ఉండేది మాకు అందరికీ కూడాను. బిగ్ బాస్ అది ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఏంటి ఈయన ఇలా ఆడుతున్నాడు అని అనిపించేది. కానీ ఆయన మీద నెమ్మదిగా పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. అది ఆ ఇన్నోసెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన మాట్లాడగలుగుతున్నాడు. నిషా గారు ఆవిడ కూడా అంతే, మెల్లమెల్లగా మాట్లాడాలి, మెల్లమెల్లగా మాట్లాడితేనే మనలో ఏమున్నది అన్నది బయటకు వస్తుంది. సో ఇది డే 4 అండ్ డే 5 యొక్క రివ్యూ. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకోసం అయితే రోజు నేను కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సపోర్ట్ చేయండి, లింక్ చేయండి, అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. మంచిదే కదా, ఏముంది, ఖర్చు ఏమైనా అయిద్దా? చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నావన్నీ లైక్ చేయండి. నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. నేను మీకోసం కష్టపడతాను, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అసలు ఛాన్సే లేదు, ఇది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇలా వెళ్తూనే ఉంటుంది. ఎవ్రీడే ఒక వీడియో ఖచ్చితంగా మీకోసం వస్తుంది. మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. आज का विशेष कार्यक्रम बस इतना है. धन्यवाद.